మీరు సచివాలయంకి వెళ్ళారా? సచివాలయంకి వెళ్ళింది సార్, చాలా సార్లు వెళ్ళి అడిగితే ఇంకా పై నుంచి ఆర్డర్ రావట్లేదమ్మా, మేమేం చేయలేము అని సమస్య. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ కేకేఆర్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చింతపల్లి మండలం బయలుకించంగి మెట్ట వీధిలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక డిజేబుల్డ్ పర్సన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఏమో కిచెన్ రావట్లేదు, తోటి డిజేబుల్డ్ అనమాట. యాక్చువల్గా ఆమెకి వచ్చి కిచెన్ అనేది రాలేదు ఫ్రెండ్స్. చూడండి, పక్కనే ఉందన్నమాట. ఈమె ఎన్ని సంవత్సరాలు? ఒక 28 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. ఈమె డిజేబుల్డ్తో బాధపడుతుంది అనమాట. ఇప్పటికొచ్చి పింఛన్ అనేది ప్రభుత్వం ద్వారా ఇప్పటికొచ్చి ఆమె సాయం అనేది పొందలేదన్నమాట ఫ్రెండ్స్. అదేవిధంగా ఈమె డిజేబుల్డ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ పిల్ల వాళ్ళు కూడా ఉన్నారు. మీకేమంటారమ్మా? మరదలు అవుతుంది అనమాట. అందుకు మీరు పిన్నండి ఈమె ఒకసారి పియ్యం మసాలాలుగా చూడండి ఫ్రెండ్స్. ఇది పుట్టుకతో ఉంది. పుట్టుకతోనే ఆ పుండు కూడా మానలేదన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. తీయమ్మా ఇది ఒకసారి అలాగా అటు తిప్పమ్మా ఒకసారి అలా ఫ్రెండ్స్. చూడండి, ఇది డిజేబుల్డ్ సర్టిఫికేట్ అనమాట. సదరన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది, చేశారు. సో దీనికి 100% ఉంది అనమాట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. సో 100% ఇచ్చారు, కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించలేదు. అమ్మ, మీరు సచివాలయంకి వెళ్ళారా? సచివాలయంకి వెళ్ళింది సార్, చాలా సార్లు వెళ్ళి అడిగితే ఇంకా పై నుంచి ఆర్డర్ రావట్లేదమ్మా, మేమేం చేయలేము అని సమస్య. అంటే పైనుంచి ఆర్డర్ రావలేదు, ఇప్పుడు మాకు అప్లై చేయడానికి అవ్వదు అనేసి అంటున్నారట. ఈ సర్టిఫికేట్ ఎప్పుడు చేశారంటే ఫ్రెండ్స్, 17/10/2024లో ఈ యొక్క డిజేబుల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం ప్రభుత్వం స్టార్ట్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ఈ వీడియో మీరు మన జిల్లా కలెక్టర్ గారు అల్లూరు సీతారాం జిల్లా వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో ఇదే హౌస్ ఇది అనమాట. చూడండి, ఇదేనమ్మా ఇల్లు, ఇదేనా? ఇది ఉంది. చిన్న పాకలోనే ఉంటున్నారు ఈమె. అమ్మా ఇది తప్పకుండా ఈ వీడియో మన జిల్లా కలెక్టర్ వారికి షేర్ చేసి తప్పకుండా తొందరగా ఈమెకు పింఛన్ అందించేటట్టుగా చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్.